Welcome to GK Madhusar online classes. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఈవినింగ్ 7కు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడును ఈ యూట్యూబ్ ఛానల్లో. దీంతో పాటు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్తోనే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కోర్సు అందులో అవైలబుల్ ఉంది. టాపిక్ వైజ్ ఉంటుంది, మంత్ వైజ్ ఉంటుంది. మీరు ఎనీ కాంపిటేటివ్ డిఎస్సి కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, ఆర్ఆర్బి, కోర్టు జాబ్స్, ఎనీ జాబ్స్కు ఉపయోగపడే విధంగా ఆ కోర్సు అవైలబుల్ ఉంది. ఓకేనా? రైట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. దానిలో భాగంగా ఫస్ట్ది అవినీతి సూచికను విడుదల చేయడం జరిగింది. అవినీతి సూచిక. ఈ అవినీతి సూచికను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తే మొత్తం 180 దేశాలు 180 కంట్రీస్లో సర్వే చేయడం జరిగింది. 180 దేశాల్లో సర్వే చేస్తే ఈ అవినీతి సూచికలో మన ఇండియా అనేది 96వ స్థానంలో నిలిచింది. అవినీతి సూచికలో భారత్ 96వ స్థానం. అంటే పాయింట్స్ ఉంటాయి 0 నుంచి 100 పాయింట్స్లలో. ఈ 0 నుంచి 100 పాయింట్స్లో మన ఇండియాకు 38 పాయింట్స్ వచ్చి అవినీతి సూచికలో ఇండియా ఏ ప్లేస్లో అంటే 96వ స్థానంలో ఉంది. ఇండియా ఎప్పుడు 2024 2024లో. అదే 2023లో అయితే 2023లో మన ఇండియా 93వ స్థానంలో ఉంది. అదే 2022లో ఇండియా 85వ స్థానంలో నిలిచింది. 85. 24లో అయితే 96, 23లో అయితే 93, 22లో అయితే 85వ స్థానంలో ఉంది. ఇంతకుముందు ఇప్పుడు 39 పాయింట్స్ ఇక్కడ, ఇదైతే 40 పాయింట్స్. 40 పాయింట్స్తో 2022లో 85th ప్లేస్. 2023లో 39 పాయింట్స్తో 93వ స్థానం. అదే 2024లో 38 పాయింట్స్తో 96వ స్థానం. ఏ సూచిక? అవినీతి సూచిక. మొత్తం 180 కంట్రీస్ 180 దేశాల్లో సర్వే చేశారన్నాం. ఇందులో చివరి స్థానం సౌత్ సుడాన్. సౌత్ సుడాన్ అంటే అవినీతి ఎక్కువగా ఉన్న దేశం అన్నట్టు. అవినీతి ఎక్కువ పాయింట్స్ అంటే దీనికి 80 పాయింట్స్ రావడం జరిగింది. 80 పాయింట్స్ అంటే పాయింట్స్ ఎక్కువ వస్తే అవినీతి ఎక్కువగా ఉన్నట్టు. ఈ సౌత్ సుడాన్కి 80 పాయింట్స్ రావడం జరిగింది. సారీ, పాయింట్స్ తక్కువ వస్తే అవినీతి ఎక్కువ ఉన్నట్టు. అంటే దీనికి 0 పాయింట్, ఇది 0.08 పాయింట్స్ రావడంతో సౌత్ సుడాను ఫస్ట్ ప్లేస్లో ఉంది. అవినీతి ఎక్కువ ఉన్న దేశం. అవినీతి తక్కువ ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్. అవినీతి తక్కువగా ఉన్న దేశం. ఆ పాయింట్స్ కనిపించే వదిలేసేయండి. అవినీతి తక్కువ ఉన్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే డెన్మార్క్. చివరి ప్లేస్ అంటే మొదటి ఎక్కువ ఉన్నది అయితేనేమో దక్షిణ సుడాన్. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ అన్న. డెన్మార్కు 90 పాయింట్స్ వచ్చినాయి. డెన్మార్క్ 90 పాయింట్స్ ఎక్కువగా ఉంటే, మళ్ళీ చూసుకోండి ఒకసారి, పాయింట్స్ ఎక్కువగా ఉంటే అవినీతి తక్కువగా ఉన్నట్టు. 0 నుంచి 100 పాయింట్స్ ఇస్తారు సూచికకు. ఆ 100 నుంచి 1 నుంచి 0, 100లో 90 పాయింట్స్ రావడంతో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. డెన్మార్క్. అదే దీనికి 8 పాయింట్స్ రావడం వల్ల 8 పాయింట్స్ వచ్చినాయి. 8 పాయింట్స్ రావడం వల్ల సౌత్ సుడాన్ చివరి స్థానం. అంటే అవినీతిలో ఎక్కువ ఉన్న దాంట్లో ఫస్ట్ ప్లేస్, తక్కువ ఉన్న దాంట్లో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్. డెన్మార్క్ 90 పాయింట్స్. 90 పాయింట్స్తో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే అవినీతి తక్కువ ఉన్న దేశాల్లో ప్రథమ స్థానం. రెండవది ఫిన్లాండ్. రెండవది ఏదంటే ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్కు 88 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఫిన్లాండ్ అనేది. ఆ తర్వాత థర్డ్ ప్లేసు సింగపూర్. ఫోర్త్ ప్లేసు న్యూజిలాండ్. ఫిఫ్త్ ప్లేసు లగ్జెంబర్గ్. ఫిఫ్త్ ప్లేస్ ఏదంటే లగ్జెంబర్గ్. ఫిన్లాండ్కు 88 పాయింట్లు. 88. ఇదైతేనేమో 84, ఇదైతేనేమో 83, ఇదైతేనేమో 81 పాయింట్లతో. అవినీతి తక్కువ ఉన్న దేశాల్లో ఫస్ట్ డెన్మార్క్, 2 ఫిన్లాండ్, 3 సింగపూర్, 4 న్యూజిలాండ్, 5 లగ్జెంబర్గ్. అవినీతి ఎక్కువ దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే సౌత్ సుడాన్. మొత్తం 180 దేశాల్లో సర్వే చేశారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ. మన ఇండియా అయితే 96వ స్థానంలో ఉంది. 23లో 93, 22లో 85వ స్థానంలో ఉన్నది. వీటితో పాటు మరొకటి ఏంటంటే మన జఫా మీన్స్ పాకిస్తాన్. ఈ పాకిస్తాను
135 135వ స్థానంలో పాకిస్తాన్. అవినీతి సూచికలో పాకిస్తాన్ ఏ ప్లేస్లో ఉందంటే 135. అదే శ్రీలంక 121. అదే బంగ్లాదేశ్ 149 149వ స్థానంలో బంగ్లాదేశ్ 149 బంగ్లాదేశ్. అండ్ శ్రీలంక 121. వెస్ట్ ఫెలోస్ గాళ్ళు ఎంతంటే 135లో ఉన్నారు. మనం 96 ప్లేస్లో ఉన్నాం. అవినీతి తక్కువ ఉన్న దేశంలో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ ఉన్నది. ఆ డెన్మార్క్ దేశానికి చెందిన ఆమె ప్రజెంట్ మిస్ యూనివర్స్గా పనిచేస్తుంది, ఆ విక్టోరియా కెజర్తిల్వింగ్. డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగన్. ఆ డెన్మార్క్ సంబంధించిన ఆమె ప్రజెంట్ మిస్ యూనివర్స్గా పనిచేస్తుంది. ఆ పేరు ఏం పేరున విక్టోరియా విక్టోరియా కెజర్తిల్వింగ్ విక్టోరియా కెజర్తిల్వింగ్ ప్రజెంట్ మిస్ యూనివర్స్గా పనిచేస్తుంది డెన్మార్క్. ఈ డెన్మార్క్లోనే 2026వ సంవత్సరంలోనే డెన్మార్క్లోనే థామస్ కప్ అండ్ ఉబేర్ కప్ 2 జరగబోతున్నాయి. థామస్ కప్ అనేది పురుషుల టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, అదే ఉబేర్ కప్ అనేది మహిళల టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఓకే, ఇదొక పాయింట్. ఫస్ట్ది మనం డిస్కషన్ చేసిన దాంట్లో ఇదొక పాయింట్. నెక్స్ట్ రెండవది వచ్చి ఆపరేషన్ డెవిల్ హంట్. ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది ఇది కూడా ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే బంగ్లాదేశ్కు సంబంధించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరియు ఆమె పార్టీ అవామీ లీగ్, అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్కు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొని పెరుగుతున్న హింసను నిరోధించడం కోసము బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఒక ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్కు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను నిరోధించడం కోసము బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్ డెవిల్ హంట్. ఆ బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ మనందరూ తెలుసు. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏదా అంటే ఢాకా. బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1971లో వచ్చింది. ప్రజెంట్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ యూనస్ ప్రజెంట్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు. ఈయనకు 2006లో ఇతనికి నోబెల్ పీస్ అవార్డు, నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. 2006లో ఇతనికి ఇచ్చిన అవార్డు ఏదంటే నోబెల్ పీస్ అవార్డు. ఈ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే ఒక సంస్థ కూడా ఉంది. మనం నిన్న క్లాస్లో డిస్కషన్ చేశాం. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢాకా. నిన్నటి క్లాసులోనే బిమ్స్టెక్ ఫస్ట్ యూత్ సమిట్ జరిగిందని చెప్పాం. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందని. బిమ్స్టెక్ యూత్ సమిట్. బిమ్స్టెక్లో సభ్య దేశాలు 7 ఉంటాయి. అందులో మన ఇండియా కూడా మెంబర్షిప్ ఉంది. ఆ బిమ్స్టెక్ని ఏర్పాటు చేసింది ఎప్పుడన్నాం? 1997 జూన్ 6న ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. భారతదేశంతో అతి పొడవైన భూసరిహద్దు కలిగిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. మనకు బంగ్లాదేశ్కు 4066.7 కిలోమీటర్ల భూ సరిహద్దు కలదు. మన ఇండియాకు 7 దేశాలతో భూ సరిహద్దు ఉంటే అందులో తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. మనకు ఆఫ్ఘనిస్తాన్కి 106 కిలోమీటర్ల భూ సరిహద్దు కలదు. ఇదొకటి ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది. నెక్స్ట్ మరొక పాయింట్, మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వార్తల్లోకి రావడం జరిగింది. ఈ రామ్మోహన్ నాయుడుకి ఒక అవార్డు ఇచ్చింది ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అది పూణేలో ఉన్న ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎక్కడుందంటే పూణేలో ఉంది. ఇది 2017లో ఏర్పాటు చేశారు ఈ యూనివర్సిటీ. ఈ ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వారు మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఇటీవల ఒక అవార్డు ఇచ్చింది. ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటేరియన్ ప్రాక్టీసెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అవార్డును ఎవరికి ఇచ్చారనంటే రామ్మోహన్ నాయుడుకు ప్రకటించడం జరిగింది. ఉత్తమ యువ వక్త పార్లమెంటేరియన్ ప్రాక్టీసెస్ అవార్డు పూణేలోని ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ ప్రదానం చేసి ఆ రామ్మోహన్ నాయుడు ప్రజలు నిర్వహిస్తున్న పదవి మనందరికీ తెలుసు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 3 మంత్రులు ఉన్నారు, తెలంగాణ నుండి 2 మంత్రులు ఉన్నారు.
మొత్తం ప్రజెంట్ కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు 72 మంది. ఆ 72లో ఆంధ్ర నుంచి 3, 1 రామ్మోహన్ నాయుడు, 2 పెమ్మసాని చంద్రశేఖర్, 3 శ్రీనివాస్ వర్మ. ఆ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, అదే శ్రీనివాస వర్మ అయితే భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రిగా, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు. అదే తెలంగాణ నుండి 2 ఉన్నారు. ఒక ఆయన కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకో ఆయన బండి సంజయ్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అదే కిషన్ రెడ్డి ఏమో బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. మొత్తం ప్రజెంట్ కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు ఎంతమంది? 72 మంది ఉన్నారు. ప్రజెంట్ నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య ఎంత అంటే 72 మంది ఉన్నారు. ఆ 72 మనకు చాలా పాయింట్స్ కూడా తెలుసు. మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. వర్ధమాన మహావీడు మరణించినప్పుడు ఆయన ఏజ్ ఎన్ని సంవత్సరాలు? 72 సంవత్సరాలు. మొట్టమొదటి ఐఎన్ సమావేశంలో పాల్గొన్న సభ్యుల సంఖ్య ఎంత? 72. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టే ఆర్టికల్ 72. ఫస్ట్ ఐఎన్సీ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ఎంత? 72. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీ ఫార్మేషన్ ఎప్పుడు? 1885. ఐఎన్సీ ఫౌండర్ ఎవరు? ఏవో హ్యూము. ఐఎన్సీ ఏర్పాటు చేసే కాలం నాటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్. ఐఎన్సీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ముంబై. దాని మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బ్యానర్జీ. ఇది ఒక పాయింట్. అంటే రీసెంట్గా రామ్మోహన్ నాయుడుకి ఒక అవార్డు ఇచ్చింది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పేరేంది? అవార్డు పేరేంది? ఆ యూనివర్సిటీ ఎక్కడుంది? ఆ యూనివర్సిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది పాయింట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. మరొకటి ఫిబ్రవరి 11కి సంబంధించి ఒక పాయింట్. మనకి ఈ మధ్యన కాంపిటేటివ్ ఎగ్జామ్లో డేట్స్ అనే టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తే జనవరి 6, జనవరి 7 ఏంది, జనవరి 10 ఏంది, ఫిబ్రవరి 7 ఏంది అడగట్లేడు. ఈ మధ్యన వాడు థీమ్స్ అడుగుతున్నాడు. థీమ్స్. ఫిబ్రవరి 11 అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్. అంతర్జాతీయ మహిళల మరియు బాలికల సైన్స్ దినం. అంతర్జాతీయ మహిళల మరియు బాలికల సైన్స్ దినం అనేది ఫిబ్రవరి 11. అయితే దీని థీమ్ కావాలి మనకు. 2025 యొక్క థీమ్ ఏంది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్ యొక్క థీమ్ మనకు కావాలి. ఈ థీమ్ ఏంటంటే అన్ప్యాకింగ్ దేనిది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ గర్ల్స్ ఇన్ సైన్స్ థీమ్ సంబంధించి అన్ప్యాకింగ్ స్టెమ్ కెరియర్స్, STEM కెరియర్స్, అన్ప్యాకింగ్ స్టెమ్ కెరియర్స్ ఆర్ వాయిస్ ఇన్ సైన్స్, ఇది దాని యొక్క థీమ్. అందులో STEM స్టెమ్ అంటే ఎస్ మీన్స్ సైన్స్, T మీన్స్ టెక్నాలజీ, E మీన్స్ ఇంజనీరింగ్ అండ్ M మీన్స్ మ్యాథమెటిక్స్. సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ మీన్స్. ఇది 2025 డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్ థీమ్. మనకు యాక్చువల్గా నేషనల్ సైన్స్ డే అంటే ఎప్పుడు? ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. ఇంటర్నేషనల్ సైన్స్ డే అంటే ఎప్పుడు? నవంబర్ 10 ఇంటర్నేషనల్ సైన్స్ డే. ఇది ఒక పాయింట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరొకటి ఫిబ్రవరి 12 ఈరోజు ఫిబ్రవరి 12 అనేది స్వామి దయానంద సరస్వతి యొక్క జయంతి ఈరోజు. ఫిబ్రవరి 12 అనేది స్వామి దయానంద సరస్వతి యొక్క జయంతి ఈరోజు. ఆయన ఫిబ్రవరి 12 ఏ ఇయర్ అంటే 1824 1824 ఫిబ్రవరి 12న స్వామి దయానంద సరస్వతి జన్మించాడు. ఈ స్వామి దయానంద సరస్వతి ఎక్కడ? గుజరాత్లోని టంకారా అనే ప్రాంతంలో జన్మించాడు. గుజరాత్ పునర్జీవన పితామహుడు, ఫాదర్ ఆఫ్ గుజరాత్ రినైజాన్స్. గుజరాత్ పునర్జీవన పితామహుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. మహారాష్ట్ర పునర్జీవన పితామహుడు MG రానడే. భారత పునర్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్ర పునర్జీవన పితామహుడు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ స్వామి దయానంద సరస్వతి యొక్క బర్త్డేనే ఈరోజు 1824 ఫిబ్రవరి 12. ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే మూలశంకరు. స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలశంకర్. ఈ మూలశంకర్కే స్వామి దయానంద సరస్వతి అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే విరజానంద అనే వ్యక్తి స్వామి దయానంద సరస్వతికి మూలశంకర్ ఉన్న వ్యక్తికి స్వామి దయానంద సరస్వతి అనే పేరు పెట్టింది విరజానంద. ఆ విరజానంద ఎవరంటే స్వామి దయానంద సరస్వతి యొక్క గురువే. ఈయన స్వామి దయానంద సరస్వతి రచించిన రచనలు ఒకటి సత్యార్థ
ప్రకాశిక అనే పుస్తకాన్ని రాశాడు. రెండోది వేద ప్రకాశిక అనే పుస్తకాన్ని రాశాడు. మూడోది వేద భాష్య భూమిక అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. దాంతోపాటు వేద రహస్య అనే పుస్తకాన్ని రాశాడు. ఈ స్వామి దయానంద సరస్వతి 1875 ఏప్రిల్ 10వ తారీఖున ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశాడు. 1875 ఏప్రిల్ 10వ తారీఖున ఆర్య సమాజాన్ని ముంబైలో ఏర్పాటు చేశాడు. దీని మొట్టమొదటి శాఖను పంజాబ్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం వేద సంస్కృతి సంరక్షణ ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇతనే 1882లో గో సంరక్షణ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాడు. 1882లో గో సంరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30వ తారీఖున రాజస్థాన్లోని అజ్మీర్ అనే ప్రాంతంలో మరణించాడు. ఈ స్వామి దయానంద సరస్వతి మన హైదరాబాద్లో ఈ స్వామి దయానంద సరస్వతి యొక్క ఆర్య సమాజాన్ని హైదరాబాద్లో శాఖను ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1892. 1892లో ఆర్య సమాజ శాఖను హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు 1892. అది ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే నిత్యానంద సరస్వతి ఏర్పాటు చేశాడు. దాని మొదటి అధ్యక్షుడు కమతా ప్రసాద్ మిశ్రా దాని మొదటి అధ్యక్షుడు. మొదటి కార్యదర్శి అయితే లక్ష్మణ్ దాస్. 1892లో ఆర్య సమాజాన్ని శాఖను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దాని మొదటి అధ్యక్షుడు నిత్యానంద సరస్వతి. దాన్ని ఏర్పాటు చేసింది నిత్యానంద సరస్వతి. దాని మొదటి అధ్యక్షుడు కమతా ప్రసాద్ మిశ్రా. దాని మొదటి కార్యదర్శి లక్ష్మణ్ దాస్ అనే వ్యక్తి. ఈ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని 1875లో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశాడన్న. ఈ 1875లో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేస్తే ఈ 1875 అక్టోబర్ 31వ తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించడం జరిగింది. ఈ 1875లోనే దివ్యజ్ఞాన సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేసింది మేడం బ్లావటస్కి, కల్నల్ ఆల్కాట్. వీళ్ళిద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఈ 1875లోనే బిఎస్సిని ఏర్పాటు చేశారు. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. ఆ బిఎస్సిని ఏర్పాటు చేసింది కూడా 1875. ఆ బిఎస్సి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే సుభాషిస్ చౌదరి అనే వ్యక్తి ప్రజెంట్ బిఎస్సి చైర్మన్. ఇదే 1875లో ఐఎండిని కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖను కూడా ఏర్పాటు చేసినప్పుడు 1875 ఆర్య సమాజం, 1875 దివ్యజ్ఞాన సమాజం, 1875 సర్దార్ వల్లభాయ్ పటేల్, 1875 బిఎస్సి, 1875 ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు మనం డిస్కషన్ చేసిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మోసర్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్తోనే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఆ కోర్స్ అవైలబుల్ ఉంది. ఓకే, జై హింద్.